వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, పతంగి పార్టీ. పతంగి పార్టీ అంటే మీ అందరికి తెలిసిందే కదా! ఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి కొంత దూరం పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి, ఆ పార్టీ ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కొంత ఓట్లు రాల్చుకునేందుకు రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. సహజంగా ఎంఐఎం పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఉంటారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ దగ్గరైంది. అంతకుముందు కాంగ్రెస్‌తో ఉండింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉంది. కానీ రీసెంట్‌గా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం గ్రహించిందో తెలీదు గానీ ఎంఐఎం పార్టీ పట్ల కొంత అలర్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఢిల్లీకి పిలిపించి మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళ 2 పార్టీల మధ్య కొంత స్నేహం చెడుతోందేమో అని అనిపిస్తోంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వార్తలు లేకుంటే ఇంటర్నల్‌గా జరిగినటువంటి చర్చలు బయటికి స్పెక్యులేట్ వచ్చిన తర్వాత, ఆ యొక్క అంశాలు తెర మీదకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు చేర్చదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తోందంటే, ఎంఐఎం పార్టీ ఒకప్పుడు పాత బస్తీలో చాలా పవర్‌ఫుల్ పొలిటికల్ సెంటర్‌గా ఉండింది. పవర్‌ఫుల్‌గా అన్ని సీట్లు ఇప్పటిదాకా పాత బస్తీలో పాగా వేసింది ఎంఐఎం పార్టీ. అయితే ఇప్పుడు ఒక పాత బస్తీకి పరిమితం కాలా ఎంఐఎం పార్టీ. మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకంగా చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ముస్లిం మైనారిటీలు కొంత స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఎక్కువ శాతం వాళ్ళ మెజారిటీ ఉందో, అక్కడంతా కూడా ప్రాబల్యం చాటుకుంటున్నారు. వరుసగా మహారాష్ట్ర తీసుకున్నా, గుజరాత్‌లో తీసుకున్నా, మొన్న జరిగినటువంటి ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నా, ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేస్తూ ముందుకెళ్తూ ఉంది. సో, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఎంఐఎం కొనసాగుతోంది. కానీ ఆ పార్టీతో కొంత జాగ్రత్త అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు స్వయంగా మాట్లాడడం. మరోవైపు రీసెంట్‌గా మల్లికార్జున్ ఖర్గే గారు కూడా పార్లమెంటు సందర్భంగా ఆ యొక్క హైదరాబాదీ పార్టీని దగ్గరకు రానీయకండి. ఆయన అంటాం షేర్వానీ, బిర్యానీ, పరేషాని అని అన్నాడు. ఆయన మాటలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో లేకుంటే జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకు ఆయన ఈ వ్యాఖ్యలు మాట్లాడాడు అని. అంటే ఆ పార్టీతో అతిగా కలిసి ఉంటే ఖచ్చితంగా పుట్టి మునిగిపోవటం ఖాయమని హెచ్చరించారు రాహుల్ గాంధీ. మరోవైపు వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పారు. లేదు, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు భవిష్యత్తులో ఉన్నాయి. వాళ్ళతో ముందుకు కలిసి వెళ్తే రాజకీయంగా లబ్ధి ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వచ్చిన తర్వాత కొన్ని దగ్గరలో ఎంఐఎం పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండండి అని స్పష్టంగా చెప్తూ ఉన్నారంట. రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చను రైజ్ చేస్తోంది. అంటే మేము చెప్పింది అర్థం చేసుకోండి అని ఖర్గే కూడా అన్నాడట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో. అంటే వీళ్ళు పొలిటికల్ రిలేషన్స్ వాళ్ళతో ఎట్లా లబ్ధి ఉంది అని వారిస్తుంటే, మీరు ప్రస్తుతానికి చెప్పింది వినండి, సూచనలు పాటించండి, జాగ్రత్తగా ఉండండి అని ఎంఐఎం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనే అంశాన్ని స్పష్టంగా క్లారిటీ ఇచ్చారట. మరి ఎందుకు అంత సడెన్‌గా రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు? దీని వెనకాల తెలంగాణ నాయకులు ఎందుకు వాళ్ళ ట్రాప్‌లో పడుతున్నారు అనేది పెద్ద చర్చ. ఎందుకంటే ఒకరిద్దరు మంత్రులు కలగజేసుకొని ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పటికీ రాహుల్ బేఖాతరు చేశారట. అట్లాగే ఖర్గే కూడా స్పష్టంగా మేము చెప్పింది అర్థం చేసుకోండి అని అన్నారంటే, ఏంటి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత మేల్కుందా? లేదంటే ఎంఐఎం పార్టీతో దోస్తీ క్లోజ్ చేసుకునే దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయా? ఎందుకు అంటే నాకు అంచనా ప్రకారం అంటే రాజకీయ అంచనా ప్రకారం రాహుల్ గాంధీ కొంత స్పష్టంగా అడుగులు వేస్తున్నాడు. జాతీయ స్థాయిలో నెక్స్ట్ మోదీకి ధీటుగా ఆయన ప్రధాని అవ్వాలి అని కలలు కంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఒక రకంగా పాగా వేస్తుంది. దాదాపుగా 30-40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల ఓట్లకు గండి కొడుతుంది. అంటే ఒక రకంగా ముస్లిం ఓటర్లు ఎక్కడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారో, ఆ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న దగ్గరంతా కూడా ఎంఐఎం పాగా వేస్తుంది. మనం రీసెంట్‌గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎంఐఎం పూర్తిగా దేశవ్యాప్తంగా చాప కింద నీరులాగా అంటే కొంత ఎదుగుతోంది అని మనమే మాట్లాడుకున్నాం. ఆ సందర్భంగా ఇప్పుడు అధిష్టానం కూడా దాన్ని గుర్తించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే ముస్లిం వర్గాన్ని పోలరైజ్ చేసే దిశగా ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉంటే పొలిటికల్‌గా కలిసి వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ, కానీ రాహుల్ గాంధీ విభేదిస్తున్నారు. ఎందుకు రాహుల్ గాంధీ విభేదిస్తున్నారు అంటే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్. అంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిం మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో మద్దతుగా కూడా నిలుస్తున్నారు.
అలాంటి ముస్లిం ఓట్ బ్యాంకు ఎంఐఎం ఎప్పుడైతే పోటీలో వస్తుందో, బరిలో ఎన్నికల్లో నిలుస్తుందో, ఆ యొక్క ముస్లిం మైనారిటీ ఓటర్లందరినీ కూడా ఆ ఓట్ బ్యాంక్ గండి కొడుతుందో, కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్స్ అందరూ కూడా చెల్లాచెదరైపోతున్నారు. అంటే ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి. స్టాండర్డ్‌గా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా స్ప్లిట్ అవ్వటంతో ఎంఐఎం ఆ సీట్లని కాజేసుకొని వెళ్ళిపోతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గండి పడుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గమనించినట్టుగా మనకు కనిపిస్తోంది. అందుకనే ఇప్పుడు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలి అనే ఒక ఆలోచనకైతే వచ్చేసింది. ఎందుకంటే మహారాష్ట్ర గాని, బీహార్ గాని, యూపీ గాని, కర్ణాటక గాని, గుజరాత్ గాని ఇట్లా ఆయా స్టేట్స్‌లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంఐఎం పోటీతో ఖచ్చితంగా అక్కడ ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్‌గా భారీ నష్టం జరిగింది అన్న రిపోర్ట్స్ అయితే అధిష్టానం దగ్గర స్పష్టంగా ఉన్నాయి. అందుకనే ఎంఐఎం బరిలో ఉన్న సందర్భంగా అక్కడ మెజారిటీ హిందువులందరూ కూడా ర్యాలీ అయ్యి బీజేపీ కన్సాలిడేట్ అవుతూ ఉన్నారు. అంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గండిపడటం, ఇండైరెక్ట్ గా ముస్లిమ్స్ అందరూ కూడా ఇటు ర్యాలీ అవుతున్నటువంటి నేపథ్యంలో హిందువులందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి టర్న్ అవుతూ ఉన్నారు. దీంతో ఎంఐఎం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బీజేపీ బలపడుతోంది అనూహ్యంగా. అది రాహుల్ గాంధీ ఆ వ్యూహాన్ని పసిగట్టారు. మరోవైపు ఎంఐఎంకి ఎప్పటి నుంచో ఒక పేరుంది. బీజేపీ బి పార్టీ అని ఎంఐఎంకి అంటూ ఉంటారు. కానీ సహజంగా కూడా బీజేపీ నాయకులు ఎంఐఎంని విమర్శిస్తున్నారు. ఎంఐఎం నాయకులు బీజేపీని విమర్శించుకుంటూ ఉంటారు. పెద్ద ఎత్తున హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తూ ఉంటుంది. అందుకనే హిందువులందరూ కూడా బీజేపీకి ర్యాలీ అయ్యారు. ఇవాళ పార్టీలకు అతీతంగా హిందుత్వ వాదానికి అండగా ఉన్నటువంటి రైటిస్టులందరూ కూడా బీజేపీకి ఓటు వేస్తున్నటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంది దేశంలో. ఇది ఎవరన్నా అనుకున్నా కాదనుకున్న వాస్తవం ఇదే. హిందువులందరూ కూడా బీజేపీకి ర్యాలీ అవుతూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం పార్టీగా ముద్రపడింది. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే జూబ్లీ హిల్స్‌లో ఎంఐఎం తోటి మైనారిటీ ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. ఉప ఎన్నికల్లో గెలిచింది. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ముస్లింల కోసం మేము అండగా ఉంటామని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ, ముస్లింల కోసం ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. ఒకవైపు ఎంఐఎం ఎట్లయితే ముస్లిం పార్టీ అని పేరు పడిందో, కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం పార్టీ అనే ముద్ర ఉంది బలంగా. అందుకనే ఇప్పుడు ఆ యొక్క ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితుల్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకుంటూ కనిపిస్తోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ గ్రాస్ రూట్స్ లెవెల్లోకి దూసుకెళ్లిపోవటం, మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరిస్తోంది అనేది రాహుల్ గాంధీ యొక్క ఆందోళన. అందుకనే ఇప్పుడు మొన్నటి వరకు ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున ముస్లిం డామినేషన్ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో బరిలో నిలుస్తోంది, గెలుపు సాధిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు చూసుకోండి ఎగ్జాంపుల్. ఎంత ఓట్ షేర్ పెంచుకుంది ఎంఐఎం పార్టీ. అది కేవలం పాత బస్తీకి పరిమితం కాదు. ఆదిలాబాద్, భైంసా, జహీరాబాద్ ఇట్లా వరుసగా తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్ని ప్రాంతాలు ఆఖరికి నల్గొండలకు కూడా పాగా వేసి జెండా పాతే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ అది గమనించి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. సో ఇప్పుడు ఎంఐఎం తో ఇలాగే ముందుకెళ్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుంది అనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకనే రాహుల్ గాంధీనే స్వయంగా ఎంఐఎం విషయంలో అలర్ట్‌గా ఉండాలని చెప్పటం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్ అయిపోవటం, ఇప్పుడు ఇది కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు కంటిన్యూటీగా ఇవాళ రాహుల్ గాంధీ కూడా దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈయన మాట్లాడినటువంటి విధానం చూస్తే స్పష్టంగా ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీకి కటిఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక భవిష్యత్తులో ఈ వార్త, ఈ చర్చ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎంఐఎం కూడా ఫ్రెండ్‌షిప్‌ని కాంగ్రెస్ పార్టీతో కట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని వాడుకునే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఎన్నికల వరకు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంఐఎంని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మునుగుతుందా? లేదు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని వాడుకొని వదిలేస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహజంగా ఆ యొక్క సొంత పార్టీ కార్యకర్తలను గాని, నాయకుల్ని గాని, ఎవరినైనా గాని అవకాశవాదంగా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఇప్పటిదాకా ఉన్నాయి మన చరిత్ర చూసుకుంటే. అందుకనే కాంగ్రెస్ పార్టీ తోటి ఎంఐఎం జాగ్రత్తగా ఉండాలనే అంశాన్ని ఎంఐఎం కూడా గ్రహిస్తది ఈ యొక్క చర్చ తర్వాత. సో ఇప్పుడు పొలిటికల్ కొత్త చర్చకు దారితీసినటువంటి ఈ అంశం అయితే స్పష్టంగా తెలంగాణ హాట్‌గా పాలిటిక్స్‌లో నడుస్తుంది. మరి చూద్దాం ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కటీఫ్ అవుతుందా? లేకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యూహాత్మకమైనటువంటి దెబ్బకు ఎంఐఎం తెరలేస్తుందా? లేదంటే కలిసి మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు వెళ్తారా? ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళతో ఉంటేనే కొంత అభివృద్ధికి కొంత పాటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, ఆ దిశగా ఎంఐఎం అడుగులు వేస్తూ ఉంటుంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో. సో మొత్తం మీద అయితే రాహుల్ గాంధీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎంఐఎం ఎట్లా రియాక్ట్ అవుతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.